ప్రజలు అనుకున్నారు, ఈయనేం రాజు, ఏం రాజు ఈ రాజు, 3 మేకులు కొడితే పీక్కోలేకపోతున్నాడు, ఏం రాజు అని అనుకుంటున్నారు. కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెబుతోంది, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత పీడింపబడుతున్న సమస్త రాజ్యములు, సమస్త జన సమూహములు, సమస్త ప్రజలను, ఆయన బాహాటముగా వారి మీద రాజ్యం చేస్తున్నటువంటి శక్తులను ఓడించి మరణం అనేటటువంటి ప్రధానమైన శత్రువును ఓడించి ఆ మరణాన్ని చంపి 3వ దినమున తిరిగి లేవటానికి వచ్చినటువంటి రాజు ఈ రాజు. ఇది నీ రాజు. ఆయన పాపులను క్షమించే రాజు, బంధాలలో ఉన్న వారిని విడిపించే రాజు, దుర్భరులను రక్షించే రాజు, దురదృష్టవంతులకు సేవ చేసే రాజు. మేధావులకు ఆయన అంతు పట్టడు, ఆయన అంతు చిక్కడు. మేధావులు వారికి ఉన్నటువంటి జ్ఞానం అంతా పోసి అర్థం చేసుకోవాలనుకున్నారు, అర్థం అవ్వలేదు. రాజులు చేతకాక చేయి కడుక్కున్నారు, నా వల్ల కాదు, బిహోల్డ్ ద మ్యాన్ అని అన్నారు, ఇదిగో మనుష్య కుమారుడు అని పిలిచారు. దానియేలుకు కనిపించిన రాజు ఈ రాజు. పగటిలో మేఘస్తంభముగా వచ్చిన రాజు నీ రాజు. రాత్రిలో అగ్నిస్తంభముగా నిలబడిన రాజు నీ రాజు. పొత్తి గుడ్డలలో చిన్న బాలుడి వలె ఈ రోజు క్రిస్మస్ ను ప్రకటించేంత చిన్న రాజు కాదు ఈ రాజు. ఆనాడు మొదలైన రాజు, వాక్యమనే ఖడ్గము చేత ప్రపంచాన్ని నూతనపరుస్తున్నటువంటి రాజు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని స్థాపిస్తున్నటువంటి రాజు. ఈ రాజును గురించి ఇంకా తెలుసుకోవాలా? ఈ రాజును గురించి నీ పొరుగువాడికి తెలుసా? ఈ రాజును గురించి కాకినాడలో అందరికీ తెలుసా? ఆయన మార్గం శాంతి మార్గం, ఆయన మార్గం నీతి మార్గం, ఆయన మార్గం పవిత్రతకు చెందిన మార్గం, ఆయన మహిమకు ద్వారం. ఆయనలో తప్ప తండ్రి వద్దకు ప్రవేశం లేదు. ఆయన తప్ప తండ్రితో సంధి చేయటానికి మనకెవరూ లేరు. ఆయన తప్ప స్వస్థపరిచేవాడు ఇంకొకడు లేడు. ఆయన తప్ప రక్షించువాడు ఇంకొకడు లేడు. ప్రపంచములో ఉన్న నాయకులందరూ కట్టుకొని ఒకవైపు నిలబడితే ఈ రాజు నిలబడితే, ఈ రాజు చాలు, అది నీ రాజు. యువర్ కింగ్, నీ రాజు సామాన్యమైన రాజు కాదు. మనం ప్రకటిస్తున్న రాజు సామాన్యమైన రాజు కాదు. మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకునే సమాజాల దగ్గరకు వచ్చి ఆయన, నేను నీతో కలిసి భోంచేయచ్చా అంటాడు ఈ రాజు. ఈ రాజు, ఒరేయ్ నువ్వు నా ఇంటికి రావటానికి వీల్లేదురా అని